ఇరాన్లోని ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునే దిశగా అమెరికా అడుగులు వేస్తుంది. పారాట్రూపర్లను రంగంలోకి దించబోతోంది యుఎస్. ఇరాన్ కోస్టల్ తీరంలో అడుగుపెట్టి హర్మూజ్ను తెరిపించే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. 82 ఎయిర్ బార్న్ దళం నుంచి 2,000 మంది కమాండోలు అటువైపు మోహరిస్తున్నారు. పారాచూట్ల ద్వారా దిగి ఆయా ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడంలో ఎయిర్ బోర్న్ కమాండోలు దిట్టగా పేరొందాయి. పారాట్రూపర్ల తరలింపుకు పెంటగాన్ కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో 82 ఎయిర్ బోర్న్ కమాండోలు ఇప్పుడు మిడిల్ ఈస్ట్ వైపు కదులుతున్నట్టుగా తెలుస్తోంది. నార్త్ కరోలినాలోని సెంటర్ నుంచి ప్రస్తుతం వీళ్ళు మధ్యప్రాచ్యానికి తరులుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా హర్మూజ్ జలసంధిని తెరిపించడమే లక్ష్యంగా ఎయిర్ బార్న్ దళాలు పారాచూట్ల సహాయంతో ఇరాన్ కోస్టల్ తీరంలో, ముఖ్యంగా ఇరాన్ తీర ప్రాంతంలో దిగి ఇక అక్కడి నుంచి తమ పని మొదలుపెట్టే అవకాశం కనిపిస్తోంది. అత్యంత పకడ్బందీగా దాడులు చేయడంలో దిట్టగా పేరొందిన 82 ఎయిర్ బోర్న్ డివిజన్ ఇప్పుడు ఇరాన్లోకి అడుగు పెడితే కనుక యుద్ధం మరింత భీకరంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో మోహరించడానికి అమెరికా సైనిక విభాగం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఓవైపు చర్చలు అంటూనే మరోవైపు ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక హర్మూజ్ జలసంధిపై ఇరాన్ పట్టు వీడకపోతే ఖచ్చితంగా హర్మూజ్ జలసంధిని తెరిపించేందుకు అమెరికా అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే బంకర్ బస్టర్ బాంబులను వాడడం ద్వారా హర్మూజ్ జలసంధి తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి మిసైల్ లాంచ్ ప్యాడ్లను విధ్వంసం చేసినట్లుగా ప్రకటించింది. తాజాగా ఈ పారాట్రూపర్లను అక్కడికి పంపించడం ద్వారా ఆ ప్రాంతం అంతా కూడా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మీరు చూస్తున్నారు, ఎయిర్ బోర్న్ దళాలుగా పేర్కొని వీళ్ళకి కఠిన శిక్షణ ఇస్తారు. ప్రధానంగా ఎయిర్పోర్ట్లు, సముద్ర మార్గాలు, ఇతర ఉద్రిక్తకరమైనటువంటి భూభాగాలపై దాడులు చేసి స్వాధీనపరచుకోగల సత్తా ఉన్న బెటాలియన్గా చెప్తారు దీన్ని. వీళ్ళకు అత్యంత కఠినమైన శిక్షణ ఉంటుంది. ఇక ఆయా ప్రాంతాల్లో వీళ్ళు అడుగు పెట్టడం ద్వారా ఆ ప్రాంతాలు స్వాధీనం చేసుకుంటారు. ప్రపంచంలో ఏ క్లిష్టమైన భూభాగం పైనైనా వీరు దాడి చేస్తారనే పేరు వీళ్ళకుంది. ప్రధానంగా పారాచూట్ల ద్వారా ఆ ప్రాంతంలో మోహరిస్తారు. ఇక అక్కడి నుంచి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ నేరుగా అటాక్స్ చేస్తుంటారు. దీంతో వీళ్ళ దాడులను, వ్యూహాలను తట్టుకోవడం శత్రువులకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయనేది ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం. మధ్యప్రాచ్యంలో ప్రస్తుతం ఈ బలగాలు సిద్ధమవుతున్నాయి. 82వ ఎయిర్ బార్న్ డివిజన్ చెందిన ప్రత్యేక పారాచూట్ దాడి దళంలోని సైనికులను మిడిల్ ఈస్ట్కు పంపేందుకు అమెరికా సైన్యం సన్నాహాలు చేస్తున్నట్లుగా పెంటగాన్ కూడా ధృవీకరించింది. ఇరాన్ యుద్ధం 4వ వారంలోకి ప్రవేశించిన తరుణంలో కీలకమైన ప్రపంచ చమురు మార్గమైన హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరవడానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్న తరుణంలో ఈ చర్యలు తీసుకుంటున్నారు. నార్త్ కరోలినాలోని ఫోర్ట్ బ్రాగ్లో ఉన్న డివిజన్ ప్రధాన కార్యాలయం విభాగానికి సంబంధించిన ఒక ప్రధాన శిక్షణ విన్యాసాన్ని సైన్యం రద్దు చేయడం ద్వారా ప్రస్తుతం ఈ వార్తలకు బలం చేకూరుతోంది. ఈ నెల మొదట్లో మోహరింపై ఊహాగానాలు తీవ్రమయ్యాయి. ఇక జలసంధిని తిరిగి తెరిచేలా టెహ్రాన్పై ఒత్తిడి తెచ్చే మార్గంగా ఇరాన్ ప్రధాన చమురు కేంద్రమైన ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునే ప్రణాళికను కూడా ట్రంప్ ప్రభుత్వం పరిశీలించినట్టుగా న్యూయార్క్ టైమ్స్ వెల్లడిస్తోంది. ప్రధానంగా ఇరాన్లోని చమురు నిల్వ కేంద్రమైన, అలాగే రిఫైనరీలు, డిపోలు ఉన్నటువంటి ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునేందుకు అమెరికా సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఖర్గ్ ద్వీపంపై దాడులు కూడా చేసింది. ఆ దాడులను ప్రతీకారంగా ఇరాన్ కూడా ప్రతిదాడులు చేసింది. ఇప్పుడు అమెరికా టార్గెట్ ఒక్కటే, ముఖ్యంగా ఖర్గ్ ద్వీపంపై దెబ్బ కొడితే ఖచ్చితంగా ఆ ప్రాంతాన్ని కనుక స్వాధీనం చేసుకుంటే ఇరాన్ యొక్క ఆయువు పట్టుగా చెప్తారు దాన్ని. ఎందుకంటే ఆర్థిక మూలాలన్నీ కూడా ఖర్గ్ ద్వీపంలోనే ఉన్నాయి. ఇరాన్కు దాదాపుగా చాలా ద్వీపాలు ఉన్నాయి సముద్ర ప్రాంతంలో. ఆ ప్రాంతంలో ఇదొక ముఖ్యమైన ద్వీపంగా చెప్తారు. సో ఖర్గ్ ద్వీపంలో ఎక్కువగా ఆయిల్ నిల్వలు ఉంటాయి, ముడి చమురు నిల్వలు ఉంటాయి. దాన్ని కనుక దెబ్బ కొట్టి స్వాధీనం చేసుకుంటే ఇక ఇరాన్ వెన్నుముక విరిచినట్టే. పనిలో పనిగా హర్మూజ్ జలసంధిని తెరిపించేందుకు వీళ్ళంతా కూడా సిద్ధమవుతున్నారు. దీనికోసం ఇరాన్ కోస్తా తీరంలో ఈ 82వ ఎయిర్ బోర్న్ దాడి దళాలు అత్యంత వేగంగా, చురుకుగా, చాకచక్యంగా అక్కడికి దిగుతాయి. ఆకాశం నుంచి లేదా ఇతర మార్గాల ద్వారా
జల మార్గాల ద్వారా అక్కడ చేరుకుంటారు. అక్కడి నుంచి ఇక నేరుగా వీళ్ళు నౌకల ద్వారా అంటే విమానాల ద్వారా, ఒకవేళ సముద్రం జల మార్గాల నుంచి అయితే కొంత దూరంలో అక్కడ నుంచి సముద్రంలో ఉన్నటువంటి వాహక నౌకల నుంచి విమానాల ద్వారా ఆకాశం మార్గాన నేరుగా ఆ ప్రాంతంలో పారాచూట్లతో మోహరిస్తారు. ఇక పారాచూట్లతో దిగిన ట్రూపర్లంతా కూడా వేల సంఖ్యలో నిర్దేశిత లక్ష్యానికి చేరుకొని అక్కడి నుంచి అత్యంత చాకచక్యంగా ముందుకు కదులుతూ దాడులు చేసుకుంటూ వెళ్తుంటారు. దీంతో ఈ పారాట్రూప్ కమాండర్లకి అత్యంత శిక్షణ కలిగినటువంటి కమాండర్లుగా, సుశిక్షితులైనటువంటి కమాండోలుగా పేరుంది. సో వీళ్ళు ప్రస్తుతం అక్కడ మోహరించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ఎయిర్బోర్న్ దళాల మోహరింపు అనేది తీవ్ర ఉద్రిక్తతకు దారితీయొచ్చు అంటూ కూడా వార్తలు అందుతున్నాయి. ప్రధానంగా ఇప్పుడు 2000 మంది సైనికులు మిడిల్ ఈస్ట్ వైపు మోహరిస్తున్నట్టుగా తెలుస్తోంది. అమెరికా సైన్యానికి చెందిన ఈ 82 బెటాలియన్ సిద్ధమవుతున్నట్టుగా న్యూయార్క్ టైమ్స్తో పాటు ఇతర అమెరికన్ వార్తా సంస్థలు నివేదించాయి. దీనిపై అధికారిక ధృవీకరణకు సంబంధించి ఇప్పుడు పారాట్రూపర్లతో సహా ఆ తర్వాత స్పందన దళాలు ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంలో చేరేందుకు త్వరలోనే బయలుదేరొచ్చంటూ ఈ నివేదికలు అయితే చెప్తున్నాయి. సో మొత్తం మీద ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక ఈ ఎయిర్బోర్న్ దళాలు అనేవి చాలా ఖచ్చితమైనటువంటి టార్గెట్తో పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఎయిర్బోర్న్ దళాలు కనుక నిజంగా అక్కడికి చేరుకుంటే కనుక ఇక విధ్వంసం తప్పదని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఇక జలసంధిని తిరిగి తెలిచేలా టెహ్రాన్పై ఒత్తిడి తెచ్చే మార్గంగా ప్రస్తుతం కార్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునే ప్రణాళికను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక మరోవైపు సెనెట్ సాయుధ సేవల కమిటీ సభ్యులు క్యాపిటల్ హిల్లో పెంటగాన్ అధికారుల నుంచి ఒక రహస్య సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో 2,000 మందికి పైగా సైనికులు మోహరించే అవకాశంపై చర్చించినట్టుగా తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం ఈ దళం విమానాశ్రయాలు లేదా వ్యూహాత్మక భూభాగాలను స్వాధీనం చేసుకోవడానికి వివాదాస్పద ప్రాంతాల్లోకి పారాచూట్ల ద్వారా దిగడంతో సహా వేగవంతమైన అధిక ప్రమాదం గల మిషన్ల కోసం శిక్షణ పొందినట్టుగా చెప్తున్నారు. సో ప్రస్తుతం పారాట్రూపర్లు జలసంధి గుండా ప్రయాణించాల్సిన అవసరం లేకుండానే గల్ఫ్లోని లక్ష్యాలను బెదిరించగల సామర్థ్యాలను కలిగి ఉన్నారు. అలాగే త్వరగా చేరుకునే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వైట్ హౌస్ నుంచి కూడా నివేదికలు అందుతున్నాయి. ఇక ప్రస్తుతానికి ఈ ఎయిర్ ఫోర్స్ డివిజన్ అనేది చాలా వేగవంతమైన, చురుకైన పోరాట శక్తిగా యుఎస్ సైన్యంలో అత్యంత గుర్తింపు పొందిన పోరాట విభాగాల్లో ఒకటిగా చెప్తారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మరి వీళ్ళను మోహరిస్తే కనుక ఇక దాడులు తీవ్రమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక దాదాపు 18 గంటల్లో వీళ్ళు 18 గంటల్లో ప్రపంచంలో ఎక్కడికైనా మోహరించగల సామర్థ్యం ఉందని చెప్తున్నారు. చాలా పక్కా ప్లానింగ్తో మోహరింపు ఉంటుంది. అలాగే వీళ్ళ బ్రిగేడ్ కమాండర్లు కూడా ఇచ్చే ఆదేశాలతో విధ్వంసం చేసి తిరిగి రాగల శక్తి సామర్థ్యాలని చెప్తారు. మరీ ముఖ్యంగా విమానాశ్రయాలు, ఓడరేవులు లేదా వ్యూహాత్మక మౌలిక సదుపాయాల వంటి కీలక లక్ష్యాలను స్వాధీనం చేసుకోవడానికి శత్రు భూభాగంలోకి పారాచూట్ ద్వారా దిగి అక్కడ పరిస్థితిని చక్కదిద్దుతారని తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలో వీటి దాడులు కనుక మొదలు పెడితే ప్రస్తుతం ఏ రకంగా ఉంటుందనేది మాత్రం ఆసక్తికరంగా మారబోతోంది. ఇవి గతంలో 2వ ప్రపంచ యుద్ధంలో కూడా కీలకమైనటువంటి యూరోపియన్ దాడుల్లో ఈ పోరాట విన్యాసాలతో అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇక వీళ్ళు గతంలో 1991లో జరిగిన ఆపరేషన్ డెజర్ట్ స్టార్ట్ అని చెప్తారు. సో ఆ ఆపరేషన్లో కూడా వీళ్ళు గతంలో పాలు పంచుకున్నట్టుగా తెలుస్తోంది. దాని తర్వాత వీళ్ళను మొదటి గల్ఫ్ యుద్ధంలో కూడా అమెరికా దళాలకు వీళ్ళు వాడినట్టుగా తెలుస్తోంది. తర్వాత ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్లో బుష్ హయాంలో జరిగిన ప్రపంచ ఉగ్రవాద వ్యతిరేక యుద్ధంలో కూడా 82 ఎయిర్బోర్న్ దళాలు ప్రధాన పాత్ర పోషించినట్టుగా తెలుస్తోంది. 2020లో బాగ్దాద్లోని అమెరికా రాయబార కార్యాలయంపై జరిగిన దాడి తర్వాత ఈ దళాలు పనిచేశాయి. 2020లో కూడా తాలిబాన్లు అధికారాన్ని చేజిక్కించుకోవడంలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి వేగవంతమైన తరలింపులో కూడా వీళ్ళు కీలక పాత్ర పోషించారు. అలాగే 2023లో ఉక్రెయిన్పై రష్యా దాడి తర్వాత సుమారు 3,000 మంది
ఎయిర్బోర్న్ దళాలను కూడా ఐరోపాకు పంపారు. 2018లో స్థాపించబడ్డ ఐఆర్ఎఫ్ అప్పటి నుంచి పెంటగాన్ యొక్క అత్యంత తరచుగా క్రియాశీలమైనటువంటి మోహరింపు సాధనాల్లో ఒకటిగా ఉంది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇక తైవాన్ సమీపంలో విన్యాసాల నుంచి తరలించబడ్డ యుఎస్ఎస్ ట్రిపోలి, అలాగే 31 మెరైన్ ఎక్స్పెడిషనరీ యూనిట్తో సహా మెరైన్ కమాండర్లతో పాటు వీళ్ళు కూడా ఇక్కడికి చేరుకుంటే కనుక ఇక దాడులు చాలా తీవ్రంగా ఉంటాయనేది ప్రస్తుతం ఉన్నటువంటి నివేదికలు అందుతున్నాయి. సో ఆ దృశ్యాలు చూస్తారు కదా, వీళ్ళంతా కూడా చాలా అత్యంత సుశిక్తులైనటువంటి కమాండర్లు. సో ఇది పరిస్థితి. ఇప్పుడున్న నేపథ్యంలో ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవాలి, హర్ముజ్ను తెరవాలని అమెరికా ప్లాన్ చేస్తుంది. దాంట్లో 82 ఎయిర్బార్న్ డివిజన్ ఒకటి ఉంటుంది, అలాగే మెరైన్ కమాండోలు ఉంటారు. దాంతోపాటు అమెరికన్ యుఎస్ఎస్ ట్రిపోలి ఒక నౌక ఉంది, అబ్రహం లింకన్ ఉంది, గెరార్డ్ ఫోర్డ్ ఉంది. ఒక్కసారి అర్థం చేసుకోండి, ఇన్ని రకాలైనటువంటి దళాలు అమెరికాకు సంబంధించినటువంటి గల్ఫ్ ఆఫ్ పర్షియా అరేబియా సముద్రంలో ఆల్రెడీ మిడిల్ ఈస్ట్ వైపు మోహరించున్నాయి. యుద్ధాన్ని కనుక తీవ్రం చేయాలనుకుంటే చాలా అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు వీళ్ళంతా కూడా. ఇరాన్ ఎంతలా నిలువరించగలుగుతుందో అది కూడా మనం ఆలోచించాలి. ఇంతమందిని గల్ఫ్ ఆఫ్ పర్షియాలో అరేబియా సముద్రంలో ముందుకు కదలకుండా ఇరాన్ ఆపగలుగుతుందంటే ఆ విషయం కూడా మనం ఆలోచించాల్సిందే. సో ఇదొక ఎత్తు. ఇక్కడ ఖర్గ్ ద్వీపాన్ని లేదా హర్ముజ్ను తెరిచేందుకు ఒకవేళ దుస్సాహసం చేస్తే మేము ఊరుకోమంటూ ఇరాన్ చెప్తోంది. మీరే కనుక అలాంటి తెగింపుకు దిగితే ఇక మేము కూడా ఇక్కడ హౌతీల ప్రాబల్యం ఉన్నటువంటి ప్రాంతంలో బాబ్ అల్ మండేబ్ అనే ఒక జలసంధి ఉంటుంది హర్ముజ్ లాగా, దాన్ని వైపు మేము దృష్టి మరలుస్తాం, దాన్ని మూసివేయిస్తామంటూ ఇరాన్ చెప్తోంది. కానీ ఇక్కడ ఆ పరిస్థితి రాదు. ఒకవేళ ఇరాన్ అటువైపు తెగింపుకు పాల్పడ్డా అక్కడ హౌతీల ద్వారా దాన్ని మూసేయాలనుకున్నా, గతంలోనే 10 దేశాలతో కలిసి ఒక సూయజ్ కాల్వ వెంబడి ఏదైతే అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి హౌతీల ఆధీనంలో నుండి ఆ ప్రాంతాన్ని, ఆ జలసంధిని, బాబ్ అల్ మండేబ్ స్ట్రైట్ని, అక్కడ హౌతీలు ఎవరైతే ఉన్నారో ఎర్ర సముద్రం దొంగలు, ముఖ్యంగా హిందూ మహాసముద్రం అలాగే గల్ఫ్ ఆఫ్ ఎడెన్ను కలుపుతున్నటువంటి ఆ సూయజ్ కాల్వ ప్రపంచ రవాణాలో 12% అక్కడి నుంచి కీలకమైంది. సో దాన్ని కనుక వీళ్ళు మూసేయాలనుకుంటే కనుక బ్రిటన్, ఫ్రాన్స్, సౌదీ, యుఏఈ, ఇటలీ, అమెరికా, జర్మనీ ఇలాంటి దేశాలన్నీ కూడా విరుచుకుపడతాయి పక్కగా. సో అక్కడ ఇరాన్ పప్పులో ముడకవు ఖచ్చితంగా. అదొక 10 దేశాల కూటమి. ఎందుకంటే ఈ పైరేట్లు, సముద్రపు దొంగలు ఏవైతే ఉన్నారో హౌతీలు, వీళ్ళంతా జైదీషియాలు అంటారు. ఇక్కడ మళ్ళీ చెప్తాను, ఇరాన్ ఎలా పెంచి పోషిస్తుందంటే వాస్తవానికి యెమెన్ అనేది ఒక సున్నీ ప్రాబల్యం ఉన్న దేశం. ఇందులో 75% సున్నీలు ఉంటే 35% జైదీ షియాలు ఉంటారు. అదొక తెగ. ఇక్కడ షియా అనే ఫీలింగ్ వస్తే చాలు, ఇరాను ఎక్కడ షియాలు ఉంటే అక్కడ పోషిస్తుంది. చాలా ప్రాంతాల్లో అక్కడ సిరియాలో అదే పని చేసింది, పాలస్తీనాలో అదే పని చేసింది, లెబనాన్లో అదే పని చేసింది, ఈవెన్ పాకిస్తాన్లో కూడా అదే పని చేసింది. సౌదీలో కూడా చాలామందిని షియాలను గ్రూపులుగా తయారు చేసింది. అక్కడ కూడా సౌదీ హెజ్బుల్లా అని ఉంటుంది గ్రూపు. ఇక్కడ హౌతీలను ఇరాన్ తన చుట్టూ ఉన్నటువంటి గల్ఫ్ దేశాలు, ఆయా ద్వీపాల్లో ఉన్నటువంటి షియా ముస్లిం ఫీలింగ్తో కంప్లీట్గా సున్నీలకు వ్యతిరేకంగా, సున్నీ ముస్లింలకు వ్యతిరేకంగా అక్కడక్కడ అన్నింటినీ గ్రూపులు తయారు చేసి వాళ్ళకు డబ్బులు, ఆయుధాలు ఇచ్చి ఇరాన్ సంబంధించినటువంటి రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఐఆర్జీసీ వీళ్ళందరినీ కూడా పెంచి పోషించి ఆయుధాలు, డబ్బులు ఇచ్చి తీవ్రవాదులుగా తయారు చేసి ఇదిగో గల్ఫ్ దేశాలకు ముప్పుగా పరిణమించాయి. ఇది ఉద్దేశపూర్వకంగా చెప్తున్న అంశాలు కావు, ఇది వాస్తవం. ఒక్కసారి తిరిగేయండి చరిత్ర పుటలు. ఇరాన్ ఎంతమంది ఫ్రాక్సీ సంస్థలను పెంచి పోషించిందో ఇది కథ. సో దీంతో వీళ్ళంతా కూడా ఇప్పుడు వీళ్ళందరినీ ఎలిమినేట్ చేసే పనిలో భాగంగా ఇజ్రాయెల్, అమెరికా, పశ్చిమ దేశాలన్నీ కూడా ఇక్కడ మరి ఎందుకు ప్రాబ్లం వీళ్ళకేమవుతుందంటే పశ్చిమ దేశాల పౌరులను, అలాగే అమెరికన్ పౌరులను, ఇజ్రాయెల్ పౌరులను వందలాది మందిని ఇప్పటివరకు పొట్టన పెట్టుకున్నారు వీళ్ళంతా కూడా. సౌదీ మీద దాడి చేసింది హౌతీ, దుబాయ్ మీద దాడి చేసింది. సౌదీ చూస్తూ ఊరుకుంటుందా, దుబాయ్ చూస్తూ ఊరుకుంటుందా? వాళ్ళ ఎయిర్పోర్ట్ల మీద కూడా అటాక్ చేస్తారు మిసైళ్లతో. అందుకే హౌతీల మీద వాళ్ళ హదోదా ఎయిర్ హార్బర్ ఉంటుంది ఒక పోర్టు, దాన్ని పిండి చేశారు. అలాగే సనా వాళ్ళ రాజధాని క్యాపిటల్, అక్కడ ఎయిర్పోర్ట్ని కూడా చేశారు. సో ఇది ఒక ఎత్తు.
ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఖర్గు ద్వీపాన్ని హర్మోజును తెరిస్తే కనుక వీళ్ళు బాబ్ అల్ ముండేబ్ వైపు వస్తారని ఇలా వస్తుంది. హర్మోజు నుంచి ఇలా ఇది తూర్పు ఉంటుంది, పడమరకు అన్నట్టు, ముందు వెనకాల భాగం. అంటే పశ్చిమాసియా యుద్ధం అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో ఒకసారి అర్థం చేసుకోండి. సో ఇక్కడ ఇరాన్ని కట్టడి చేయగలిగితే కనుక ఈ తోక సంస్థలన్నీ కూడా తోకలు జాడిస్తాయి. సో ఇలా తోకలకు కత్తిరింపు చేయాలంటే ఖచ్చితంగా అమెరికా చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తే తప్ప ఇరాన్కు ఉన్నటువంటి తోకలు కట్టే పరిస్థితి లేదు. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మరి ఈ ఎయిర్బోర్న్ కమాండోలు ఖచ్చితంగా రంగంలోకి దిగబోతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఇప్పటికే అంతర్జాతీయ మీడియా సంస్థలు చెప్తున్నాయి. ఓవైపు మెరైన్ కమాండోలు, మరోవైపు పారాట్రూపర్లు, వీళ్ళందరూ రంగంలోకి దిగితే ఇప్పటికే పెంటగాన్ కూడా పర్మిషన్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక వీళ్ళంతా రంగంలోకి దిగితే అటు ఇరాన్ కూడా ఊరుకోదు, ఇటు వీళ్ళు అటు వాళ్ళు యుద్ధం తీవ్రమయ్యే అవకాశం ఉంది. ఎస్కలేషన్స్ మరింత పెరుగుతాయి. కానీ పారాట్రూపర్లు లేదా మెరైన్ కమాండర్లు రంగంలోకి దిగితే నిజంగా చెప్పాలంటే మన భాషలో దబిడి దిబిడి అంటారు కదా, ఆ స్టైల్లో ఉంటుంది పరిస్థితి. దారుణంగా ఉంటుంది. ఒకవేళ వాళ్ళని వీళ్ళు ఎదుర్కొని వీళ్ళు వాళ్ళని అసాసినేట్ చేస్తే, హత్యలు చేస్తే కనుక చెప్పలేం. కానీ పరిస్థితి మాత్రం చాలా తీవ్రంగా మారే అవకాశం ఉంది. ఒకసారి పశ్చిమాసియా యుద్ధం సంబంధించి మీకున్న అవగాహన మేరకు ఏ రకంగా ఉండబోతుంది, ఏ రకమైన పరిణామాలు చోటు చేసుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. Got a long couple days ahead of you. Some of you are strong at some things, some of you are stronger at others, right? And that's kind of where the squad comes into play and you work together. Use all those and to kind of help each other as you kind of fight through some of these things we threw at you. Your furthest target? What it was like to compete as a team in this competition. It helped me better define how I work as a leader. Working together and building off of each other's abilities is how you win a competition like this.